తానుగా చెప్పేవాడు సేవకుడు కాదు. దేవుని ప్రేరేపణకు తల వంచి దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతను పొంది, ప్రైజ్ ద లార్డ్, దేవుని సన్నిధిలో కనిపెట్టి సంఘానికి సమాజానికి బోధించేవాడే సేవకుడు. అప్పుడు దేవుడు సేవకుని నోట ఏ మాటలు ఉంచితే ఆ మాటలే సేవకుడు పలుకుతాడు లేదా పలకాలి. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్వరమెత్తి గడిగో కళ్ళు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీరు జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. సేవకుని నోట దేవుడు ఏ మాటలు పెడితే ఆ మాటలే సేవకుడు పలకాలి, సేవకుడు బోధించాలి. ఏవండి, సేవకుడు ఆ మాటలే ఉపదేశించాలి. దానికి మించి వేరేది ఉపదేశించకూడదు. ఏవండి, వాటిని మించి చెప్పకూడదు. అది ప్రారంభంలో బాగానే ఉంటుంది, కానీ ఒకవేళ అలా చెప్తే ఏది సేవకుడికి తోచినట్టు సంఘాన్ని మెచ్చినట్టు చెబితే ప్రారంభం బాగానే ఉంటుంది, దాని ముగింపు దీవెనకరంగా ఉండదు. దేవుడు అంటాడు, బాబు నీ నోట నా మాటలు ఉంచుతా. ప్రైజ్ ద లార్డ్. నువ్వు వెళ్ళి వాళ్ళకి దేవుని నా వాక్యాన్ని ప్రకటించు. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయ ప్రారంభంలో, నరపుత్రుడా నీవు ప్రకటించు. నువ్వు దేని గురించి? అయిపోయింది, నీ టైం అయిపోయింది, అంతము, చాప్టర్ క్లోజ్. అమ్మా నీ చాప్టర్ క్లోజ్ అని అన్నావు అనుకోండి, ఎవరన్నా అంగీకరిస్తారా? ఏవండి, మీ ఇంట్లోకి దుర్దినాలు వస్తాయి.